వారాంతం ట్రేడింగ్ లో ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ సూచీలు ర్యాలీ తీశాయి. సెన్సెక్స్ ఒక దశలో 1098 పాయింట్ల వరకు పెరిగి 79,984 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 819 పాయింట్ల లాభంతో 79,705.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 302 పాయింట్లు ఎగబాకినప్పటికీ చివరిలో 250.50 పాయింట్ల లాభంతో 24,367.50 వద్ద క్లోజ్ అయింది. ఇక ఈ వారం మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రమణారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ వారం స్టార్టింగ్ లో మనం చూసినట్లయితే భారీ నష్టాలు చూసాము, ఆ తర్వాత పుంజుకుంటూ రికవరీ అయితే కనిపించింది మార్కెట్స్ లో. ఓవరాల్ గా ఈ వారం మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఈ వారం యాక్చువల్ గా ఏంటంటే సెకండ్ వీక్ కంటిన్యూస్ గా ఫాలో అయింది, లాస్ట్ వీక్ ఫాలో అయింది, ఈ వీక్ కూడా ఫాలో అయింది. బికాస్ ఆఫ్ ఏంటంటే యుఎస్ లో రిసెషన్ ఫేస్ అనేది ఇంకా క్లియర్ కాలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ ఒక అన్ఎంప్లాయ్మెంట్, సెకండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనే దాంట్లో ఒక 15,000 జస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రికవర్ అవడం తోటి ఈ వారం కొద్దిగా రిలీఫ్ అనేది వచ్చింది మార్కెట్ కి. బట్ ఏంటంటే హై వాలటిలిటీ అనేది ఈ వారం క్రియేట్ అయింది. నిఫ్టీ రేంజ్ అనేది బిట్వీన్ 24,600 to 24,136 ఈ రేంజ్ లో జస్ట్ ఒక విత్ ఇన్ 450-500 పాయింట్స్ బ్యాండ్ లోనే, నేరో రేంజ్ లోనే మూవ్ అయింది. సెన్సెక్స్ అనేది 1.5% నిఫ్టీ అనేది ఏంటంటే 4.5% ఈచ్ ఫాలెన్. వాళ్ళ రికార్డ్ హైస్ నుంచి పడ్డది. హై వాలటిలిటీ అనేది మాత్రం క్రియేట్ అయింది వారం. తర్వాత ఏంటంటే ఒక బుల్ ఫేస్ రన్ అనేది అయిపోయి, అంటే ఈజీ ఫేస్ ఆఫ్ మనం బుల్ రన్ అనే దాన్ని కొద్దిగా అయిపోయింది అనుకోవచ్చు, ఈజీ ఫేస్. సో డొమెస్టిక్ మనీ కొద్దిగా ఈ వారం బాగా సేవ్ చేసింది. కాబట్టి ఏంటంటే మార్కెట్స్ ఎఫ్ఐస్ ఎంత మనీ కూడా డొమెస్టిక్ మనీ అనేది మార్కెట్ ని సేవ్ చేసింది. కాబట్టి కొద్దిగా మార్కెట్ అంతా బాగా ఫాల్ కాలేదు. బట్ ఇండివిజువల్ స్టాక్స్ అనేది మాత్రం పర్ఫామ్ చేసింది. ఇంకోటి ఏంటంటే జపాన్ నిక్కై బాగా ఎక్కువ ఫాల్ అయింది. ఏంటంటే కోవిడ్ లెవెల్స్ కన్నా కూడా ఎక్కువగా ఫాల్ అవడం చూసాము. ఫుడ్ కాల్ రేషియో అనేది కూడా బిలో 1% వచ్చింది. ఇంకొక మేజర్ ఈవెంట్ ఏంటంటే ఆర్బీఐ పాలసీ ఈ వారం జరిగింది. ఆర్బీఐ పాలసీ అనేది దాంట్లో ఏంటంటే రెపో రేట్స్ అనే దాన్ని వాళ్ళు కంటిన్యూస్లీ 9th టైం కూడా వాళ్ళు అన్చేంజ్ చేశారు 6.5% తోటి. తర్వాత ఏంటంటే ఆర్బీఐ ఏంటంటే డొమెస్టిక్ ఎకానమీ గ్రోత్ అనే దాన్ని 7.2% వాళ్ళు ప్రొజెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ది డొమెస్టిక్ ఎకానమీ గ్రోత్ ఇస్ 7.2% అనమాట. వాళ్ళు ఆర్బీఐ పాలసీలు ఏంటంటే ఒక డైరెక్షన్ ఏంటంటే బ్యాంక్స్ కి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఆల్టర్నేటివ్ డిపాజిట్ సోర్సెస్ అనేది చూసుకోండి, జస్ట్ టు కాంపన్సేట్ ది రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ కైండ్ ఆఫ్ థింగ్స్, జస్ట్ టు మొబిలైజ్ సమ్ లో కాస్ట్ ఫండ్స్ కావడానికి కానీ దేనికైనా ఆల్టర్నేటివ్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ డిపాజిట్ మొబిలైజేషన్స్ అనేది కూడా చూసుకోండి, సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది జస్ట్ టు మీట్ దేర్ క్రెడిట్ డిమాండ్ అనమాట. ఈ వారం సెలెక్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పార్టిసిపేట్ చేసింది. మార్కెట్స్ కరెక్ట్ అయినప్పటికీ కూడా ఓన్లీ F&O స్టాక్స్ మాత్రం బాగా బీట్ అండ్ డౌన్ అయినాయి. ఇండివిజువల్ క్యాష్ మార్కెట్ స్టాక్స్ లో 50% ఆఫ్ ది స్టాక్స్ మాత్రం బాగా పెర్ఫార్మ్ చేసినాయండి ఇవాళ. సరే, ఎఫ్ఐఎస్ సేల్స్ కి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? ఎఫ్ఐఎస్ ఏంటంటే ఎంటైర్ వీక్ మొత్తం సెల్ చేశారండి. క్యాష్ మార్కెట్ కానీ F&O లో కానీ బాగా హెవీ సెల్లింగ్ అయినా జరిగింది. టోటల్ క్యాష్ మార్కెట్ లోనే ఓన్లీ అలోన్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 18,500 కోట్ల వరకు సెల్ చేశారు. మెయిన్లీ ఏంటంటే ఇండెక్స్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో కూడా బాగా సెల్ చేశారు ఎఫ్ఐఎస్. వాళ్ళు ఒకేసారి ఏంటంటే క్యాష్ పొజిషన్స్ నుంచి, బయింగ్ పొజిషన్స్ నుంచి వాళ్ళు దే టర్న్ ఇంటూ నెట్ సెల్లర్స్ అనమాట. బాగా హెవీగా సెల్ చేశారు. వేరేజ్ మనకి ఏంటంటే దాన్ని కాంపన్సేట్ చేయడానికి మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు 21,000 crores వరకు వారం మొత్తం కూడా బై చేశారు. అందుకాబట్టే మార్కెట్ ఇంకా హెవీ ఫాలింగ్ లేకుండా ఆగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తర్వాత ఏమో వాలటిలిటీ ఇండెక్స్ మాత్రం బాగా పెరిగిందండి. లాస్ట్ వీక్ మనకి వాలటిలిటీ ఇండెక్స్ ఏంటంటే ఒక బిట్వీన్ 13 to 15 ఒక 2 points లోనే ఉంది. బట్ ఈ వారం మాత్రం 20.5 నుంచి 15.5 వరకు ఆ మూమెంట్ లో జస్ట్ 5 points బేసిస్ పాయింట్స్ లో బాగా మూవ్ అయింది వాలటిలిటీ ఇండెక్స్ అనేది. ఈ వీక్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ అనేది లాస్ట్ వీక్ క్లోజ్ అయింది, అది నిన్న లిస్ట్ అవడం జరిగింది. అదేనా బంపర్ లిస్టింగ్ జరిగింది అనమాట. ఓపెనింగ్ 76-78 నుంచి ఆటోమేటిక్ గా 91 రూపీస్ అప్పర్ సర్క్యూట్ రీచ్ అవడం జరిగింది. బట్ రికార్డెడ్ స్థాయిలో మాత్రం ఒక 80 crores షేర్స్ బాగా బోత్ ఆఫ్ ది ఎక్స్చేంజెస్ ట్రేడ్ అవ్వడం చూసాము.
ఈ వీక్ ఎక్సెప్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ పెద్దగా పెర్ఫార్మ్ చేసిన సెక్టర్స్ ఏం లేవు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెక్టర్స్ మనకి ఏంటంటే పర్టికులర్ గా మెటల్ సెక్టర్ అనేది బాగా బీట్ అండ్ డౌన్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెక్టర్స్ ఎక్సెప్ట్ సమ్ స్టాక్ స్పెసిఫిక్ కంపెనీస్ తప్పిస్తే మిగతావన్నీ కూడా రిజల్ట్స్ బాగా డెలివర్ చేసినాయి సెక్టర్స్. ఇంకోటి అంటే ఐపీఓ అనేది సరస్వతి శారీ డిపో అనేది ఒక ఐపీఓ ఉంది నెక్స్ట్ వీక్. దట్స్ వాట్. సార్, బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు సో మన పైన కూడా ఎఫెక్ట్ అండ్ మార్కెట్స్ పైన ఎఫెక్ట్ పడవచ్చు కదా, అండ్ మరీ ముఖ్యంగా టెక్స్టైల్ కి సంబంధించి సో దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? అందుకనే ఆల్రెడీ టెక్స్టైల్ స్టాక్స్ కొన్ని పెరగడం జరిగిందండి. వీక్ స్టార్టింగ్ లో టెక్స్టైల్ స్టాక్స్ అనేది బికాస్ ఆఫ్ ది బంగ్లాదేశ్ ఎఫెక్ట్ అనే దాని గురించి పెరగడం జరిగింది. అన్ని కూడా లైక్ బాంబే డైయింగ్ అవ్వచ్చు, మన జిఎస్ఎల్ టెక్స్టైల్స్ అవ్వచ్చు, కొన్ని టెక్స్టైల్ స్టాక్స్ కొన్ని బాగా పెరగడం జరిగింది. ఆల్రెడీ అది డిస్కౌంట్ అయిపోయినట్టేనండి బంగ్లాదేశ్ ఎఫెక్ట్ అనేది. తర్వాత మన సమ్ టెక్స్టైల్ స్టాక్స్ మొత్తం కూడా పెరగడం జరిగింది. అది ఆల్రెడీ ఫ్యాక్టరీడ్ ఇన్ అయిపోయినట్టేనండి. నవ్వు ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ గా టెక్స్టైల్ స్టాక్స్ మీద ఏమీ కాన్సన్ట్రేషన్ చేయొద్దని చెప్తాను. టెంపరీగా ఆల్రెడీ ఫ్యాక్టరీడ్ అయిపోయింది. సో మిగిలిన స్టాక్స్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సార్? ఇన్వెస్టర్స్ ఏ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు ప్రెసెంట్? యాక్చువల్లీ ప్రస్తుతం ఏంటంటే మెటల్ స్టాక్స్ టాటా స్టీల్ లాంటిది లాస్ట్ వీక్ చెప్పాము, ఈ వీక్ కూడా చెప్తున్నాము. అది ఒక కన్సల్టేషన్ లెవెల్ లో ఉందండి, బిట్వీన్ ఏ రేంజ్ దాంట్లో అవుతుంది. టాటా స్టీల్ అనేది కొద్దిగా ప్రిఫర్ చేస్తున్నాం. యాక్చువల్గా రీజనబుల్ కరెక్షన్ అనేది వచ్చింది టాటా స్టీల్ ఫ్రంట్ లైన్ స్టాక్. తర్వాత ఏంటంటే ఎఫ్ఎంసీజీ అనే దాన్ని ఒక రేంజ్ బౌండ్ లో ప్లే అవుతున్నాయి. లైక్ నెస్లే గానీ, తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్ గానీ, కొన్ని ఓల్డ్ ఎకానమీ స్టాక్స్ అనే దాన్ని ఇప్పుడు మనం యాక్చువల్ కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది. ఎందుకంటే ఓల్డ్ ఎకానమీ స్టాక్స్ అనేది పార్టిసిపేట్ చేయలే మార్కెట్ లో చాలా వరకు. మొన్న బుల్ రన్ లో కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. నవ్వు అవే ఇప్పుడు డిఫెన్సివ్ ప్లే అవుతాయి అనమాట. బట్ ఒక రేంజ్ బౌండ్ లో మాత్రం మూవ్ అవుతున్నాయి యాక్చువల్ గా ఓల్డ్ ఎకానమీ స్టాక్స్. దానివల్ల డేంజర్ లేదు, పెద్దగా వచ్చే లాభం లేదు. కాబట్టి ఏంటంటే ఒక రేంజ్ బౌండ్ లో ప్లే చేయడానికి అది ఒక రీజనబుల్ కరెక్షన్ తీసుకున్న తర్వాత బై చేయడము, తర్వాత ఒక రీజనబుల్ రైజ్ వచ్చిన తర్వాత సెల్ చేయడము. ఈ మార్కెట్ లో కొద్దిగా సేఫ్ సైడ్ అనేది అవే చెప్తాము. బట్ ఇండివిజువల్ స్టాక్స్ అనేది మాత్రం ఎవరికి వాళ్ళు జస్ట్ రిజల్ట్స్ చెక్ చేసుకుని అది ఏ లెవెల్స్ వరకు పెరిగినాయి, వాల్యుయేషన్స్ కానీ అన్ని చెక్ చేసుకుని జస్ట్ ఇండివిజువల్ స్టాక్స్ లో కొనుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే మేజర్ రిజల్ట్స్ అనేది కూడా అయిపోయింది మార్కెట్ లో. యాక్చువల్ గా మేజర్ మోర్ దెన్ 80% రిజల్ట్స్ అన్ని కూడా అయిపోయినాయి. అవన్నీ కూడా మిక్స్డ్ బ్యాక్ గా వచ్చినాయి. ఈ క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్ ఏమైందంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా పెద్ద గొప్పగా ఏం రాలేదు రిజల్ట్స్. ఎందుకంటే వాల్యుయేషన్స్ కి ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ కి అసలు సరిపోవట్లేదు. కాబట్టి రిజల్ట్స్ అనేది పెద్దగా రాలేదు. వెరీ సెలెక్టెడ్ కంపెనీస్ మాత్రం వచ్చినాయి అనమాట. ఇంకోటి నెక్స్ట్ వీక్ అనేది పెద్దగా రిజల్ట్స్ ఇంకా నోటబుల్ కంపెనీస్ ఏం లేవండి, ఎక్సెప్ట్ ఎన్ఎండిసి కానీ, మదర్స్, సుమి, ఇప్పా ల్యాబొరేటరీస్, ఇంకా ఐఆర్సిటిసి కానీ అలాంటి కంపెనీస్ కొద్దిగా ఉన్నాయన్నమాట. సార్ మరి నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్? ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అంటారా? ఎక్స్పెక్టేషన్స్ అంటే జస్ట్ ఫాలింగ్ అనేది అరెస్ట్ అయిందని అనుకోవచ్చు మనం. యాక్చువల్ గా టెంపరీ ఫర్ ద టైం బీయింగ్ అనమాట. ఫాలింగ్ అనేది అరెస్ట్ అయిందని అనుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మళ్ళీ రికవరీ మోడ్ లో ఉన్నాయి. అయితే ఏంటంటే లాస్ట్ వీక్ మనం ఒక రోజు 800 పాయింట్స్ అప్, రోజు డౌన్, 800 పాయింట్స్ అప్ నుంచి మళ్ళీ డౌన్ లోకి వెళ్ళడము, ఒక రోజు ప్లస్ మైనస్, ఇట్లా బాగా వాలటైల్ గా ఉంది. ఆ వాలటైలిటీలో కూడా ఓన్లీ సెన్సెక్స్ స్టాక్స్, సెలెక్టెడ్ స్టాక్స్ ఇంపాక్ట్ అయిన తప్పిస్తే కొన్ని ఇండివిజువల్ సెలెక్టెడ్ స్టాక్స్ అనేది ఇంపాక్ట్ కాలేదన్నమాట. ఆ రికవరీ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాలన్నమాట. నిఫ్టీ అబౌవ్ 24,650 లెవెల్స్ ఏమన్నా దాటి మనకి నిలబడగలుగుతుందా అనే దాన్ని వాచ్ చేయాలి. మనకి మంచి ఫ్యాక్టర్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేది కొద్దిగా రేంజ్ బౌండ్ లో బిలో $80 ఉంది కాబట్టి అదొక మనకి బెనిఫిట్ అవుతుంది. బట్ డాలర్ అనేది మాత్రం 84 రూపీస్ రేంజ్ లో ఉంది బికాస్ ఆఫ్ ఎఫ్ఐ సెల్లింగ్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. కాబట్టి మనం కొద్దిగా కాషియస్ గా అయితే ఉండాలండి. ఎందుకంటే ఇది ఎఫ్ఐఎస్ అనేది హైలీ బాగా పెరిగిన స్టాక్స్ ని ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. మనకి క్యాష్ లెవెల్స్ అనేది లాస్ట్ వీక్ కూడా చెప్పాము, ఏదైతే స్టాక్స్ బాగా పెరుగుతా ఉన్నాయో వాటిని అట్లీస్ట్ పార్ట్లీ అయినా కూడా అమ్ముకుని క్యాష్ లెవెల్స్ అనేది పెంచుకోండి అని కూడా మనం చెప్తా ఉన్నాము. అయితే ఈ రైజ్ అనేది సస్టైన్ అవుతుందా అనేది రేపు మండే ట్యూస్డే లో 1 or 2 days లో డిపెండింగ్ అపాన్ ది గ్లోబల్ మార్కెట్స్ మనకి తెలుస్తుంది నెక్స్ట్ వీక్ అనేది. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం కొద్దిగా పెట్టుకోవచ్చండి మార్కెట్స్, పర్వాలేదు. రైట్, థ్యాంక్ యూ సార్ ఈ వారం మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి బిజినెస్ అప్డేట్స్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.